అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. తెలుగు. ఇస్లాం ఒక ప్రకృతి ధర్మం. అది ప్రకృతితో సమన్వయం చెందుతుంది. మానవ సహజమైన బలహీనతలను ఖతారు చేస్తుంది. అది మనిషిని సంస్కారవంతునిగా తీర్చిదిద్దడమే కాకుండా అతన్ని రెండు అతివాదాల నుండి, అపమార్గాల నుండి కాపాడుతుంది. బహుభార్యత్వం విషయంలో అది అవలంబించిన మధ్య మార్గమే దీనికి ప్రబల తర్కాణం. మానవత, వ్యక్తి, సమాజం వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇస్లాం ముస్లిం కొరకు ఒకటికి మించి భార్యలను చేసుకునే అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయంలో కూడా అనేక షరతులు ఉన్నాయి. అవి రానున్న పంక్తుల్లో మీ దృష్టికి వస్తాయి. ఇస్లాంకు పూర్వం వివిధ జాతులలో, వివిధ మానవ సమూహాలలో అనేక మంది స్త్రీలను వివాహమాడే ఆచారం ఉండేది. ఒకసారి ఈ సంఖ్య 10కి మించిపోయేది. సమాజంలో అధికారం, పలుకుబడి గల వారి వద్ద ఒక్కసారి ఈ సంఖ్య వద్దకు కూడా చేరేది. కానీ ఇస్లాం ఆవిర్భవించిన తర్వాత అది భార్యత్వంపై కఠినమైన షరతులు, ఆంక్షలు విధించింది. భార్యల సంఖ్య 4కు మించరాదని అది నిర్బంధించింది. గిలాన్ షకీఫీ అనే వ్యక్తి ఇస్లాం స్వీకరించిన నాటికి ఆయన దగ్గర 10 మంది భార్యలు ఉండేవారు. అప్పుడు ఆయన్ని ఉద్దేశించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: వీరిలో ఎవరినైనా 4 భార్యలను ఉంచుకొని మిగిలిన వారిని విడాకులు ఇచ్చేయి. అలాగే ఇస్లాం స్వీకరణ నాటికి తమ వద్ద 8 లేక 5 మంది భార్యలున్న వారికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 4 భార్యలు మించి ఉంచుకోరాదని ఖచ్చితంగా ఆదేశించారు. ఇక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 9 మంది భార్యలున్నారంటే ఆనాటి సందేశ ప్రధానమైన పరమార్థాల దృష్ట్యా ధార్మికంగా ఉమ్మత్తుకు చేకూరవలసిన విస్తృత ప్రయోజనాల దృష్ట్యా దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యేక అనుమతి అది. అల్లాహ్ వైపు నుంచి వచ్చింది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేక అనుమతి అది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.